Hello everyone, welcome to RIS. Again, today we are going to discuss Hindu newspaper. Discuss చేసే ముందు నిన్నటి ఎడిటోరియల్స్ మీద, yesterday's editorials మీద I have given a question. Indian federalism is facing a functional imbalance rather than a constitutional crisis. Critically examine. ఈ క్వశ్చన్ ఎవరైతే 2027కి ప్రిపేర్ అవుతున్నారో, బికాస్ ఆల్రెడీ 2026కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ బిజీ విత్ ప్రిలిమ్స్. 27కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ ఆన్సర్ రాసి డిస్క్రిప్షన్లో వి విల్ గివ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీ ఆన్సర్ రాసి పంపించండి. వి విల్ ఎవాల్యుయేట్. డైలీ వి విల్ గివ్ 2 to 3 క్వశ్చన్స్. 27కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది. సో రాసి పంపించండి. డెఫినెట్లీ వి విల్ డూ ఎవాల్యుయేషన్ అండ్ వి విల్ సెండ్ యూ యువర్ ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఇవాళ టాపిక్స్ ఏంటో చూసుకుందాము. ఫస్ట్ టాపిక్, ఫ్రంట్ అండ్ సెంటర్ ఆన్ ద ఫ్రంట్ ఆఫ్ ప్యాకేజ్ లేబులింగ్. ప్యాకేజ్ లేబులింగ్ గురించి మాట్లాడుకుందాము. FSSAI, ఇంకా సుప్రీంకోర్టు ఆర్డర్స్. నెక్స్ట్, ద న్యూ వరల్డ్ డిసార్డర్. శశి థరూర్ గారు ఒక మంచి ఎడిటోరియల్ రాసినారు. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్. ఇండియాస్ ఏవియేషన్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ డేటా డ్రివెన్ ఓవర్సైట్. ఇండిగో క్రైసిస్. ఆ ఇండిగో ఇన్ డిసెంబర్ వీ హ్యావ్ సీన్ ఇండిగో క్రైసిస్. ఆ ఇండిగో క్రైసిస్ తర్వాత అసలు యాక్చువల్గా ప్రాబ్లం ఏంటి, మనం దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఏంటేంటి రిఫార్మ్స్ తీసుకురావచ్చు అని మంచి ఎడిటోరియల్ రాసినారు. అండ్ ఇన్ దట్ ఏవియేషన్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ బ్లాక్ బాక్స్. నెక్స్ట్, lower BD taxes are short term gain but long term pain. BD మీద లో ట్యాక్స్ చేసి సిగరెట్ కంటే ఏంటి అది రూరల్ పాపులేషన్కి ఇంకా మంచిగా యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అని చెప్పినారు. కానీ బీడీ మీద తక్కువ ట్యాక్స్ చేసి సిగరెట్ మీద ఎక్కువ ట్యాక్స్ చేస్తే లాంగ్ టర్మ్లో ఇట్ విల్ బి పెయిన్ఫుల్. ఇప్పుడు షార్ట్ టర్మ్లో గెయిన్ చూసినా కానీ లాంగ్ టర్మ్లో ఏమేమి ఉంటాయని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చినారు. నెక్స్ట్, లాగర్ హెడ్ టర్టిల్స్ ఫేస్ 4-pronged థ్రెట్స్ డ్యూ టు క్లైమేట్ చేంజ్. లాగర్ హెడ్, మీరు ఎప్పుడైనా టర్టిల్స్ చూడండి. ఎస్టర్డే ఇన్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్లో మనం లెదర్ బ్యాక్ టర్టిల్స్ని చూసుకున్నాం. లెదర్ బ్యాక్ టర్టిల్స్, ఇవాళ లాగర్ హెడ్ టర్టిల్స్. లాగర్, ఎప్పుడైనా టర్టిల్స్ వచ్చినా, ఏదైనా స్పీసీస్ వచ్చినా వాట్ యూ హ్యావ్ టు లెర్న్ IUCN స్టేటస్. IUCN స్టేటస్, మళ్ళీ ఇంకా అక్కడ ఏవి ఎక్కడ మెయిన్ రీజన్స్. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే some species they present only in temperate regions, some species they present only in tropical. కానీ వాళ్ళు స్టేట్మెంట్స్ అనేటిది డిఫర్ చేసి, ఓకే ఈ స్పీసీస్ ఓన్లీ పర్టికులర్ ప్లేస్లోనే ఉంటుందని చెప్పేసి దే విల్ డిఫర్ అండ్ దే విల్ కన్ఫ్యూజ్. సో టర్టిల్స్ మెయిన్గా మీరు UPSC ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే టర్టిల్స్ చాలాసార్లు అడిగారు. టర్టిల్స్ అన్నా, వల్చర్స్ అన్నా బాగా న్యూస్లో ఉన్న స్పీషీస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని స్పీషీస్ గుర్తుపెట్టుకోలేం, కానీ న్యూస్లో ఉన్నాయి ఖచ్చితంగా కవర్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్ with first topic, front and center. Supreme Court's final extension front of pack labeling changes ahead. Supreme Court 4 weeks time ఇచ్చింది అనమాట మనకి, ఎవరికి, FSSAI వాళ్ళకి. Supreme Court of India directed FSS, Food Safety and Standards Authority of India, to respond within 4 weeks on mandatory FOPL. Now what is FOPL? అసలు ఈ FOPL ఎందుకు వచ్చింది, ఎందుకు PIL పెట్టారు, ఎందుకు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు అన్నది మనం చూసుకుందాం. ఫస్ట్, FOPL, ఫ్రంట్ ఆఫ్ ప్యాకేజ్ లేబులింగ్. ఫ్రంట్ ఆఫ్ ప్యాకేజ్ లేబులింగ్, సింపుల్ వార్నింగ్ ఆర్ ఇంటర్ప్రిటివ్ లేబుల్ ఆన్ ద ఫ్రంట్ సైడ్ ఆఫ్ ఫుడ్ ప్యాకేజ్. మనం ఇప్పుడు ఫుడ్ ప్యాకేజ్ చూసుకుంటే వెనకాల సైడు ఇది ఉంది, ఓకే దీస్ ఐటమ్స్ ఆర్ ప్రెసెంట్ అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఏం అడుగుతున్నారు అంటే NGOs గైనా పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ అన్న ఫ్రంట్ లేబులింగ్ ఆన్ ద ఫుడ్ ప్యాకెట్స్ ఏంది కన్స్యూమర్స్ కి చెప్పాలన్నమాట. హై ఇన్ షుగర్ అని, హై ఇన్ సాల్ట్ ఉందనుకోండి, హై ఇన్ సాల్ట్ అని పెట్టాలి, హై ఇన్ సాచురేటెడ్ ఫ్యాట్ అని మెన్షన్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకు? ఇప్పుడు ఇది చూస్తే మనకి వీఆర్ ఇన్ఫార్మ్డ్. ఒక కన్స్యూమర్ కి రైట్ టు ఇన్ఫార్మ్ అనేది ఉంటుంది. మనం ఇన్ఫార్మ్డ్ అయ్యి మనం ఓకే ఇందులో ఇంత హై సాల్ట్ ఉంది, హై షుగర్ ఉంది అని చెప్పేసి వి విల్ చూస్ హెల్దీ ఫుడ్స్. అంటే హెల్దీ ఫుడ్ చాయిసెస్లో మనం డిఫర్ చేయొచ్చు అని. ఇట్ షిఫ్ట్స్ లేబులింగ్ ఫ్రమ్ కాంప్లెక్స్ బ్యాక్ ప్యానల్ మనకు వెనకాల చూస్తే ఇట్లా అన్ని టేబుల్స్ ఇచ్చేస్తారు. ఇట్లా నార్మల్ కన్జ్యూమర్కి ఇవన్నీ ఒక కాంప్లెక్స్ లాగా ఉంటుంది. కాకపోతే సింపుల్ టర్మినాలజీలో ఫ్రంట్ ప్యాకెట్ మీద మెయిన్గా ఏదైతే డేంజరస్ ఫర్ హెల్త్ అది ఇవ్వండి అని PIL ఫైల్ చేసింది.
యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్, మనం ఇప్పుడు బ్యాక్ స్టోరీ చూసుకుంటాం. ఫస్ట్ బిఫోర్ లిటిగేషన్, వీఆర్ టాకింగ్ అబౌట్ బిఫోర్ లిటిగేషన్ రెగ్యులేటరీ బ్యాక్వర్డ్. ఏంటి? FSSAI యాక్ట్ 2006లో త్రూ దిస్ యాక్ట్ FSSAI స్టాచ్యుటరీ బాడీ ఫామ్ అయింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2006లో. దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. ఏంటిది? స్టాచ్యుటరీ బాడీ. ఇది ఏంటి? ఇట్స్ ఎ నోడల్ బాడీ ఫర్ ఫుడ్ స్టాండర్డ్స్ కి ఇంకా లేబులింగ్, ఇట్స్ నోడల్ ఏజెన్సీ ఆర్ నోడల్ బాడీ వీ కెన్ సే. నెక్స్ట్ ఇన్ 2020 ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ లేబులింగ్ అండ్ డిస్ప్లే రెగ్యులేషన్ హ్యాస్ బిన్ పాస్డ్. 2020 రెగ్యులేషన్ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ లేబులింగ్ అండ్ డిస్ప్లే రెగ్యులేషన్ ఏం చేస్తారంటే కంపల్సరీ న్యూట్రిషన్ ఇన్ఫో మ్యాండేటరీ చేస్తున్నారు. ఎక్కడ? బ్యాక్ ఆఫ్ ద ప్యాక్ లో న్యూట్రిషన్ ఇన్ఫో కంపల్సరీ చేస్తున్నారు 2020లో. కానీ ఫ్రంట్ ఏం వార్నింగ్ లేదు, సింప్లిఫైడ్ ఫ్రంట్ వార్నింగ్ ఏం లేదు ఇక్కడ వరకు 2020లో. త్రూ దిస్ రెగ్యులేషన్ ఏం చేసినారు? బ్యాక్ ఆఫ్ ద ప్యాక్ న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా పెట్టాలి, ఖచ్చితంగా ఇవ్వాలి, డిస్క్రైబ్ చేయాలి, ఇట్స్ మ్యాండేటరీ అని చెప్పేసి ఇచ్చినారు. ఆఫ్టర్ 2022-23 పబ్లిక్ హెల్త్ కన్సర్న్, రైజింగ్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్, ICMR ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ ఒక 22-23 ICMR ఇండియా బియాన్ని స్టడీ చేసింది. ఆ స్టడీలో ఏం వెళ్ళిందంటే 101 million are under diabetes. 101 million are under diabetes and sharp rise in non-communicable diseases. అంటే ఇప్పుడు ఈ డిసీజెస్ లో షార్ప్ రైజ్ వచ్చింది. డయాబెటీస్ 101 million, ఇండియా హ్యాస్ బికమ్ అ డయాబెటిక్ క్యాపిటల్. ICMR ఈ స్టడీ తర్వాత మనకి రైజింగ్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ లో రైజ్ అవ్వడం వల్ల అగైన్ వాట్ హ్యాపెండ్, ఇట్ ట్రిగర్డ్ ఫర్ లిటిగేషన్ ఫైల్ చేయడానికి ఇట్స్ అ ట్రిగ్గర్ పాయింట్ అనమాట దిస్ స్టడీ. సో ఇన్ 2024 PIL ఫైల్డ్ అనమాట. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తున్నారు ఒక NGO దట్ ఈస్ నోన్ యాజ్ 3S అండ్ అవర్ హెల్త్ సొసైటీ అనే NGO PIL ఫైల్ చేసింది. PIL ఫైల్ చేసినాక PIL ఎక్కడ ఫైల్ చేసింది? సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు ఏం చెప్పినారు? ఓకే, ఇదంతా చూసినాక, ఇదంతా విన్నాక మ్యాండేటరీ, ఇప్పుడు ఈ PIL ఫైల్ చేసిన వాళ్ళు ఏం డిమాండ్ చేసినారు? మ్యాండేటరీ ఫ్రంట్ ప్యాక్ మీద వార్నింగ్ ఉండాలి, వార్నింగ్ లేబులింగ్ ఉండాలి. అందులో హై సోడియం ఉన్నా, హై షుగర్ ఉన్నా, హై సాచురేటెడ్ ఫ్యాట్ ఉన్నా దే హ్యావ్ టు గివ్ ఎ వార్నింగ్ లేబుల్. ఫ్రంట్ ప్యాక్, నాట్ బ్యాక్ ప్యాక్, ఫ్రంట్ ప్యాక్ ఉండాలని చెప్పినారు. వై? బికాస్ ఇట్ ప్రొటెక్ట్స్ రైట్ టు హెల్త్, ఇంకా కన్స్యూమర్ రైట్ టు ఇన్ఫార్మ్డ్ చాయిస్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్ ప్రొటెక్ట్స్ రైట్ టు హెల్త్ అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో వాట్ SC హ్యాస్ డన్, ఏ మేజర్ డైరెక్షన్ ఏం చేస్తున్నారు అంటే SC హ్యాస్ గివెన్ ఏ మేజర్ డైరెక్షన్. FSSAI ఒక కమిటీ, ఒక ఎక్స్పర్ట్ కమిటీని పెట్టండి. ఆ ఎక్స్పర్ట్ కమిటీ నుండి ఈ రికమెండేషన్స్ అన్ని చూసి ఒక ప్రాపర్ లేబులింగ్ అమెండ్మెంట్స్ టు లేబులింగ్ రెగ్యులేషన్ we have seen 2020. ఆ రెగ్యులేషన్ కి ప్రాపర్ గా అమెండ్మెంట్స్ ఇవ్వండి, ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఫామ్ చేయండి అని చెప్పేసి ఫస్ట్ ఒక మేజర్ డెసిషన్ ఇచ్చారు. ఎప్పుడు? 2025లో. ఇంకా ఇంప్లిమెంటేషన్, FOPL గురించి అన్ని చూసుకుంటాను. సో ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్, మన హీరో FSSAI ఏం చెప్పిందంటే స్టార్ బేస్డ్ లేబులింగ్ ఇస్తాము, ఫ్రంట్ కాకుండా వీఆర్ గోయింగ్ టు ప్రపోజ్డ్ ఇండియన్ న్యూట్రిషన్ రేటింగ్ అనమాట, INR ఇండియన్ న్యూట్రిషన్ రేటింగ్ ఇస్తాము, మాకు ఇంకా టైం కావాలి అని చెప్పేసి అడిగింది. సో ఇట్ ఆస్డ్ ఇంకా టైం ఎక్స్టెన్షన్ ఇవ్వండి, రేటింగ్ మీద ఇస్తాము అంత ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి. అంటే కీ డిమాండ్ ఇక్కడ ఏంటి? వార్నింగ్ లేబుల్ ఫ్రంట్ ప్యాక్. సో ఈ ఎవరైతే లిటిగేషన్ వేసినారో పిటిషన్స్, ఇంకా పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ లేదు FOPL ఉండాలని చెప్పేసి అంటే, సో ఇట్ ఆస్డ్ టైం అనమాట. ఈ FSSAI టైం ఇవ్వండి అని చెప్పేసి అడిగినారు. టైం ఇచ్చాక ఒక ఇప్పుడు రీసెంట్ గా ఇట్ హ్యాస్ గివెన్ స్టేటస్ రిపోర్ట్. ఈ స్టేటస్ రిపోర్ట్ తోని సుప్రీం కోర్ట్ వాస్
నాట్ సాటిస్ఫైడ్, అది అంత గుడ్ లేదు, అంత మంచిగా లేదు. సో మీకు 4 వీక్స్ టైం ఇస్తున్నాను. ఆ 4 వీక్స్లో నాకు ఖచ్చితంగా మీరు చేసే అమెండ్మెంట్స్ ప్రతి ఒక్కటి ఎఫ్ఓపిఎల్ పైన మంచి రెగ్యులేషన్స్ అవన్నీ తీసుకొని రావాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిందన్నమాట. సో దీస్ ఆర్ ద ఈవెంట్స్ హ్యాపెన్. ఫస్ట్ 2020 నుండి రెగ్యులేషన్స్, లేబులింగ్ మీద రెగ్యులేషన్స్ వచ్చినప్పటి నుండి ఏమైంది, 2022లో ఈ స్టడీ వల్ల ఓకే హెల్త్ ఇష్యూస్ రైజ్ అవుతున్నాయి, ఓకే మన కన్జ్యూమర్కి మనం ఏం తింటున్నామో అందులో ఏమున్నాయో తెలియాలని చెప్పేసి పిఐఎల్ ఫైల్ చేస్తున్నారు ఫ్రంట్ ప్యాకెట్ మీద ఉండాలని. యాక్చువల్గా సో ఏంది మనం చూసుకున్నామా, 2025లో ఎక్స్పర్ట్ కమిటీ అండర్ ఎఫ్ఎస్ఎస్ఐ ఫార్మ్ ఆస్ టు రికమెండ్ చేంజెస్ ఫర్ ఎఫ్ఓపిఎల్. ఇక్కడ ప్రోగ్రెస్ ఇన్అడిక్వేట్ ఉండడం వల్ల ఇప్పుడు టైం లైన్ ఇచ్చి 4 వీక్స్. గ్లోబల్ మోడల్స్ కొన్ని వార్నింగ్ సిస్టమ్స్ ఫాలో అవుతున్నాయి, చిలీ, మెక్సికో, పెరు, ఇజ్రాయెల్. ఇవి ఫాలో అవ్వడం వల్ల ఇంపాక్ట్ ఏంటంటే రెడ్యూస్డ్ జంక్ ఫుడ్ కన్జంప్షన్. ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ జంక్ ఫుడ్ కన్జంప్షన్ రెడ్యూస్ చేసినాయి అనమాట. మళ్ళీ ఇంకా మొత్తం ప్రోడక్ట్ రీఫార్ములేషన్, ఓకే జంక్ తక్కువ చేసినప్పుడు ఇండస్ట్రీ వాళ్ళకి ప్రాఫిట్స్ తక్కువ ఉంటాయి కదా, సో ప్రోడక్ట్ని మొత్తం మంచిగా రీఫార్ములేట్ అగైన్ మొత్తం మంచిగా ఓకే ఇవి కాకుండా హెల్దీ వేయడానికి వాళ్ళని ఇచ్చేసినాయి. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ కన్జ్యూమర్ అవేర్నెస్. కన్జ్యూమర్కి ఏమేమి తింటున్నామో తెలియడం వల్ల వీటిని అవాయిడ్ చేయడం వల్ల ఇండస్ట్రీస్ అందులో మంచి ఐటమ్స్ ఓకే హెల్దీ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి చేస్తే యాక్చువల్లీ వీఆర్ మన దగ్గర చాలా డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నాయి, వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఒబేసిటీ, ఎవ్రీథింగ్. ఇప్పుడు మనకి వార్నింగ్ సిస్టమ్ కనుక ఫ్రంట్ ప్యాక్లో ఇస్తే మనం కూడా ఓకే మన పిల్లలకి ఇచ్చేటప్పుడు నార్మల్గా ఏదైనా ఇచ్చేటప్పుడు నాట్ ఓన్లీ పిల్లలు ఎవరికన్నా నాట్ ఓన్లీ చిల్డ్రన్ ఎవరికన్నా ఇచ్చేటప్పుడు మనకి ఏం చూస్తాం, ఓకే ఇందులో ఇది ఉందా, ఓకే ఓకే వీ హ్యావ్ టు అవాయిడ్ అని చెప్పేసి దూరం పెడతాం. అట్లా జంక్ ఫుడ్ కన్జంప్షన్ తక్కువ అవుతే మన హెల్త్ రిస్కులు కూడా చాలా మటుకు తక్కువయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అట్లా ఇప్పుడు ఇది కన్జంప్షన్ తక్కువ అయిపోయింది అనుకోండి, ఇండస్ట్రీ వాడు ఆలోచిస్తాడు ఓకే ఓకే వీటి వల్ల మనం ఇది చేస్తున్నాం, ఓకే మనం వీ హ్యావ్ టు గివ్ గుడ్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి అక్కడ మీకు కల్తీ తగ్గుతుంది, అడల్ట్రేషన్ కూడా తగ్గుతుంది. అప్పుడు సో అలా చైన్ సిస్టమ్ లాగా ఒకటి ఫాలో అవుతుంది. అందుకనే ఇది ఎస్సీ సుప్రీంకోర్టు ఇచ్చినారు అనమాట. అండ్ ఎస్సీ ఏం చెప్పినారు, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రైట్ టు హెల్త్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21. ఈ రైట్ టు హెల్త్ లో కన్జ్యూమర్ ఏం తీసుకుంటున్నాడో వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్, వన్ హ్యాస్ టు ఇన్ఫార్మ్ ఏం తింటున్నారో అని. దట్ ఇన్ఫార్మ్ రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ కూడా మనకి రైట్ టు హెల్త్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 చూసుకున్నారా, వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. మనం మెన్స్ట్రల్ హైజీన్ కానీ చాలా సార్లు డిజిటల్ యాక్సెస్ చాలా వాటి దగ్గర వీ హ్యావ్ సీన్ ఆర్టికల్ 21 రైట్ టు హెల్త్. అండ్ ఇన్ యెస్టర్డే ఆల్సో రైట్ టు ఇన్ఫర్మేషన్ వర్సెస్ డిపిడిపి యాక్ట్, అక్కడ కూడా ఆర్టికల్ 19 ఇంకా ఆర్టికల్ 21 ఆర్టికల్స్ ఏవేవైతే న్యూస్లో వచ్చినాయో మీరు ఖచ్చితంగా చూసుకోవాలి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఒక్క వర్డ్తోని ఒక స్టేట్మెంట్ మొత్తం రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రివైజ్ చదవండి, ప్రాక్టీస్ చేయండి, అగైన్ రివైజ్. ఓకే, one prelims MCQ we are going to see front of package labeling is primarily intended to increase food exports, provide physical incentives to food companies, help consumers make informed dietary choices, standardize agriculture production. మనం ఆల్రెడీ చూసినాం, help consumers make informed dietary choices. Clear? Next, one question, examine the role of regulatory institutions and the judiciary in shaping India's food environment to combat the rising burden of non-communicable డిసీజెస్. ఈ ఎన్సిడీస్ గురించి మీరు మొత్తం ఇప్పుడు మనం చెప్పినవన్నీ రిలేట్ చేసి రాయండి. దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఎగ్జామిన్, GS to GS3కి యూజ్ అవుతుంది. యూ కెన్ రైట్ దిస్ ఆన్సర్, ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో పంపించండి, వి విల్ ఎవాల్యుయేట్. ఆర్ఐఎస్ అని టెలిగ్రామ్ అఫీషియల్ ఛానల్ ఉంటుంది. సో నెక్స్ట్ విల్ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఇది మీకు మెయిన్స్లో మంచిగా, నాట్ ఓన్లీ మెయిన్స్, ఎస్సేలో మంచి పాయింట్స్, యూ కెన్ మంచి పాయింట్స్ రాయొచ్చు మీరు. ద న్యూ వరల్డ్ డిసార్డర్ ఫ్రమ్ రూల్స్ టు మైట్. ఇప్పుడు ఇక్కడ శశి థరూర్ గారు ఏం చెప్పారంటే, World War II తర్వాత ఇంటర్నేషనల్ ఆర్డర్ ఏమైపోయిందంటే వీక్ అయిపోయి రా పవర్ ఎక్కువ అయిపోయింది, అథారిటేరియన్ పవర్ ఎక్కువ అయిపోయింది, ఫోర్సింగ్, స్ట్రాటజిక్ ఫోర్సింగ్, కోవర్షన్ అంటే ఫోర్సింగ్ ఎక్కువ అయిపోయింది, మిలిటరీ ఇంకా ఎకనామిక్ డామినెన్స్ ఎక్కువైపోయింది. మిలిటరీ డామినెన్స్ ఇప్పుడు మనం కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ చూసుకున్నా, మనం ఇప్పుడు మన చుట్టుపక్కల అయ్యేటివన్నీ చూసుకున్నా రా పవర్ ఎక్కువైపోయింది, ఇంటర్నేషనల్ రూల్ బేస్డ్ ఎక్కువైపోయింది.
ముందేముండే ఫస్ట్ వాట్ ఈస్ ద రూల్స్ బేస్డ్ ఏంటంటే రూల్స్ బేస్డ్ నుండి ఇప్పుడు పవర్ బేస్డ్ అయిందని చెప్పేసి అన్నాం. రూల్ బేస్డ్ ఆర్డర్ నుండి ఇట్ హ్యాస్ బికమ్ పవర్ బేస్డ్. రూల్ బేస్డ్ ఆర్డర్ ఎందుకు మనం చూసుకుందాం, ఎందుకంటే ఇన్ స్టేట్మెంట్స్ ఇట్లా 1 2 3 ఇచ్చి ఓకే ఇది రూల్ బేస్డ్ అనేసి ఇవ్వచ్చు. రూల్స్ బేస్డ్ ఏంది, సావరెన్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేట్స్ ముందు ఉండేది. ఇంకా టెరిటోరియల్ ఇంటిగ్రిటీ పైన రెస్పెక్ట్, ఇంటర్నేషనల్ లాస్ ఉండే, మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండే, యుఎన్, ఆల్ దీస్ మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్, పీస్ఫుల్ డిస్ప్యూట్ రెజల్యూషన్స్ ఉండే. ఇప్పుడు మనకి ఇక్కడ కీ పిల్లర్స్ ఏంది, ఇప్పుడు మనం మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ చూసుకుంటే, డిస్ప్యూట్ రెజల్యూషన్స్ చూసుకుంటే యునైటెడ్ నేషన్స్, WTO, IMF, వరల్డ్ బ్యాంక్. కానీ ఇప్పుడు ఏంది, ఇప్పుడు వీఆర్ సీయింగ్ షిఫ్ట్ ఫ్రమ్ మల్టీలాటరలిజం టు పవర్ పాలిటిక్స్. మల్టీలాటరలిజంలో ఏం చేస్తారు, మల్టిపుల్ కంట్రీస్, అలయన్స్ ఆఫ్ మల్టిపుల్ కంట్రీస్ ఒక కామన్ గోల్ మీద దే అలైన్ అండ్ దే విల్ వర్క్. వాళ్ళందరూ వర్క్ చేస్తారు. మల్టీలాటరలిజం అందరు కంట్రీస్ దగ్గరకు వచ్చి చేస్తారు. కానీ ఇప్పుడు ఏంది, పవర్ పాలిటిక్స్ అయిపోయింది. స్ట్రాంగ్ పవర్ పాలిటిక్స్ చూస్తున్నాం మనం ఇక్కడ. అథారిటేరియన్ మిలిటరీ, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ చూసుకున్నా కానీ, ఇప్పుడు యుఎస్లో ట్రంప్ ఏమేమో ఇస్తున్నాడు, అవన్నీ చూసుకున్నా కానీ ఏంది, ఇప్పుడు యుఎస్ఏ మీద డిపెండ్ అయిన వాళ్ళందరూ అగైన్ దే వాంట్ టు బికమ్ ఇండిపెండెంట్. అన్ని కలిపి అన్ని ఈవెంట్స్ అన్ని ఒక దగ్గర చేసి ఒక ఆర్టికల్ రాశారు అనమాట. ఓకే, వరల్డ్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ రూల్స్ బేస్డ్ నుండి పవర్ బేస్డ్కి వస్తుంది అని చెప్పేసి. వై ఇట్ ఈస్ ఎరోడింగ్, రైజ్ ఆఫ్ గ్రేట్ పవర్ రైవల్రీ. ఇప్పుడు రష్యానేమో వెస్టర్న్ డామినెన్స్ ని ఛాలెంజ్ చేస్తుంది. రష్యా యుక్రెయిన్ వార్ చూస్తున్నాం. సో అక్కడ మనం ఈజీగా చూసుకోవచ్చు వయలేషన్ ఆఫ్ సావరెనిటీ, ఇండిపెండెన్స్. ఇంకా ఇక్కడ చైనానేమో సౌత్ చైనా సీలో మొత్తం మిలిటరీ ట్రూప్స్ అన్ని అగ్రెసివ్గా పంపించేస్తుంది. రూల్స్ బేస్డ్ నుండి మొత్తం పవర్ పాలిటిక్స్ అయిపోతున్నాయి. మళ్ళీ ఇంకా వెపనైజేషన్, ఇంటర్ డిపెండెన్స్, ఈ ట్రేడ్ రెస్ట్రిక్షన్ చేయదని, శాంక్షన్స్ అని, టెక్నాలజీ మనం ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ఇంపార్టెంట్ టెక్నాలజీ కూడా మేము ఇవ్వమని చెప్పేసి డినై చేస్తున్నారు. డాలర్ డామినెన్స్ ఎక్కువైపోతుంది జియో పాలిటిక్స్ లో. మళ్ళీ ఇప్పుడు మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ లోనేమో మనం WTO డిస్ప్యూట్స్, మనం యుఎస్ బ్లాక్ చేయడం, అవన్నీ WTO డిస్ప్యూట్స్ చూసుకున్నాం. మళ్ళీ ఇంకా UNSC వీటో పాలిటిక్స్ నడుస్తున్నాయి. కొన్ని కంట్రీస్ ఏమో ఇవ్వండి అని పర్మనెంట్ మెంబర్షిప్, కొన్ని కంట్రీస్ ఏమో ఇవ్వద్దు అని చెప్పేసి. సో డెడ్ లాక్ డ్యూ టు వీటో పాలిటిక్స్. ఇవన్నిటి వల్ల రూల్స్ బేస్డ్ అనేది ఎరోడ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, డిక్లైన్ ఆఫ్ గ్లోబలైజేషన్. అప్పుడు మంచిగా ఫ్రెండ్స్ లాగా ఉండే నుండి ఇప్పుడు మన గురించి మనం ఆలోచించేది, మనం స్ట్రాంగ్ ఉంటే చాలా వేరే వాళ్ళకి ఏమైనా అన్నట్టు అయిపోయింది. మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్ చూసుకుంటే, గాజా ట్రిప్, ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్, అవన్నీ చూసుకుంటే ఏంటి, ఇప్పుడు రూల్స్ ఫాలో కాకుండా పవర్ పాలిటిక్స్ అవుతున్నాయని. ఇప్పుడు మనం రూల్ బేస్డ్ సిస్టమ్ ఇంకా పవర్ బేస్డ్ సిస్టమ్ చూసుకుంటే, ఇక్కడ రూల్ బేస్డ్ కింద ఏంది, లాకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ మిలిటరీ స్ట్రెంగ్త్, ఇక్కడ ఏంది, ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఏదైనా డిస్ప్యూట్ వచ్చినా ఏదైనా చేసినా స్టాండ్ అనమాట. ఇక్కడ ఏంది, అలయన్సెస్, నువ్వు నేను మంచి అలయన్స్ అయ్యి మనం ఇది చేద్దాము అని చెప్పేసి. నెక్స్ట్, ఇక్కడ కోఆపరేషన్, ఇక్కడ స్ట్రాటజిక్ కాంపిటీషన్. ఇప్పుడు మంచిగా యూజ్ చేస్తున్నారు స్ట్రాటజిక్ కాంపిటీషన్ అని చెప్పేసి ఈ అలయన్స్ చేసి ఆ అలయన్స్ ఫామ్ అయిపోయి పవర్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నాం. ఇక్కడ ఏంది, రూల్స్ బేస్డ్ గ్లోబలైజేషన్ చూస్తున్నాం. ఇక్కడ మనం ఎకనామిక్ నేషనలైజేషన్, వీఆర్ సీయింగ్ ఎకనామిక్ నేషనలైజేషన్. ఇప్పుడు మనకి ఆపర్చునిటీస్, ఇవన్నీ రూల్స్ బేస్డ్ నుండి పవర్ బేస్డ్ వచ్చినప్పుడు మనం ఆటోనమీ గెయిన్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇట్ గెయిన్స్ ఇంపార్టెన్స్. ఇంకా మనం బ్యాలెన్సింగ్ పవర్ లాగా రైజ్ కావచ్చు ఇండియా. ఇప్పుడు ఇక్కడ అక్కడ మనం వెస్ట్ ఈస్ట్, ఇక్కడ లొల్లి అక్కడ పంచాలు చూసుకుంటే మనం ఒక బ్యాలెన్సింగ్ పవర్ లాగా రైజ్ కావచ్చు. సౌత్లో మనం ఆల్రెడీ సబ్మిట్ చేస్తున్నాం, గ్లోబల్ సౌత్లోనే ఫస్ట్ టైం. అట్లా ఒక గ్లోబల్ సౌత్ లీడర్షిప్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ఛాలెంజెస్. కాకపోతే మనకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఏంది, బార్డర్ టెన్షన్స్ ఉన్నాయి, టెక్నాలజీ బ్లాక్స్ ఉన్నాయి, ఇంకా సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఇప్పుడు వరల్డ్లో అయ్యేవన్నీ చూసుకుంటూ మనం ఒక బ్యాలెన్సింగ్ పవర్ లాగా రైజ్ కావాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చింది. కానీ ఈ ఆర్టికల్ మీరు ఎక్కడ యూజ్ చేయొచ్చు, ఇన్ ఎస్సే. The rules-based international order is giving way to a power-based order. Discuss its implications for India's foreign policy ఇంటర్లింక్ చేస్తూ మీరు ఈ క్వశ్చన్ రాయండి. ఇక్కడ ఎస్సే డైమెన్షన్, వరల్డ్ ఆర్డర్ గురించి, గ్లోబలైజేషన్
ఎట్లా చేంజ్ అయిందని చెప్పి, ఇండియాస్ గ్లోబల్ రోల్, ఇన్ని పంచాల మధ్యలో ఇండియా రోల్ ఏం ప్లే చేస్తుందని కూడా మీరు రాయొచ్చు. మల్టీలాటరలిజం ఎట్లా ఎరోడ్ అవుతుంది అని చెప్పేసి ఈ ఇట్లాంటి కోడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. వెన్ రూల్స్ వీకెన్ పవర్ స్పీక్స్. రూల్స్ వీక్ అయి ఇప్పుడు మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా సరిగా పనిచేయకపోవడం వల్ల ఏమవుతుంది, పవర్ అనేది ఎక్కువ అయిపోయి పవర్ పాలిటిక్స్ అవుతుంది అని చెప్పేసి ఆర్టికల్లో ఇచ్చినారు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్, ఇండియాస్ ఏవియేషన్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ డేటా డ్రివెన్ ఓవర్సైట్. ఏమైంది మనకి, ఇండిగో క్రైసిస్ చూసుకున్నాం డిసెంబర్. డేటా డ్రివెన్, ఒక ప్రాపర్ డేటా లేదు, దాని మీద క్రైసిస్ ఉంది, మన ఇండియా ఈజ్ ఫేసింగ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఇచ్చింది. ఏంటి, డిసెంబర్ 2025లో ఇండిగో క్రైసిస్ చూసుకున్నాం. లార్జ్ స్కేల్ ఫ్లైట్ డిస్ట్రప్షన్స్ చూసినాం మనం అక్రాస్ మల్టిపుల్ ఎయిర్పోర్ట్స్. డిలేస్ చూసినాము, క్యాన్సిలేషన్ చూసినాము, అక్కడ మొత్తం డిస్ట్రెస్ అయిపోయి మొత్తం దిమాగ్ అంతా ఖరాబ్ అవ్వడం కూడా చూసినాం. ఇప్పుడు ఈ మొత్తం ఇండిగో క్రైసిస్లో వాట్ ఇట్ ఎక్స్పోజ్డ్ అంటే ఒక్క రియల్ టైం రెగ్యులేటరీ ఇన్వెన్షన్. మనకి ప్రికాషనరీ కాకుండా ముందే కాకుండా అయినాక చేయడం కాదు, ముందే వీ హ్యావ్ టు బి వెరీ అలర్ట్ అన్నమాట. కోఆర్డినేషన్ లేకపోవడము, ఎందుకంటే ఏవియేషన్ స్టేక్ హోల్డర్ మధ్యలో, మళ్ళీ ఇంకా ముందే ప్రిడిక్ట్ చేయడము, మానిటరింగ్ చేయడం, అవన్నీ ల్యాక్ అయినాయి, అవన్నీ అబ్సెంట్ అయినాయి అని చెప్పేసి చెప్పినారు. ఇండియాస్ ఏవియేషన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఇస్ లార్జ్లీ రియాక్టివ్. ప్రివెంటివ్ కన్నా రియాక్టివ్ ఉంది. ప్రాబ్లం వచ్చినాక రియాక్ట్ అవ్వడం కాదు. అసలు ప్రాబ్లం ఎట్లా వస్తుంది, ప్రాబ్లంకి ఏం చేయాలి, వీ హ్యావ్ టు బి ప్రివెంటివ్ అండ్ డేటా డ్రివెన్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఇచ్చినారు. సో ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఏవియేషన్ రెగ్యులేషన్ ఇన్ ఇండియా, ఫస్ట్ ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అయినాయి, ఈ ఆర్టికల్లో ఏమేమి వచ్చినాయో మనం చూసుకుందాం. ఫస్ట్ DGCA, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. DGCA సేఫ్టీ రెగ్యులేషన్ చేస్తుంది, లైసెన్సింగ్, ఎయిర్ వర్దినెస్, ఇంకా ఆపరేషనల్ అప్రూవల్. ఇది అపెక్స్ స్టాట్యుటరీ రెగ్యులేటరీ బాడీ ఫర్ సివిల్ ఏవియేషన్. ఎయిర్క్రాఫ్ట్ అమెండ్మెంట్ యాక్ట్ నుండి దీనికి స్టాట్యుటరీ స్టేటస్ వచ్చింది, ఎయిర్క్రాఫ్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2020. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, యాక్చువల్లీ వెన్ ఇట్ formed in 1947. అపెక్స్ స్టాట్యుటరీ స్టేటస్ ఎప్పుడు వచ్చింది, 2020లో ఎయిర్క్రాఫ్ట్ అమెండ్మెంట్ యాక్ట్ నుండి. నెక్స్ట్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. దిస్ DGCA కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. Airports Authority of India formed in 1995 through Airports Authority Act 1994. ఇది స్టాట్యుటరీ బాడీ. యాక్ట్ నుండి పాస్ అయిందంటే స్టాట్యుటరీ, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఆర్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఉంటే ఇట్స్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బై మర్జింగ్ నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇవి రెండింటిని మర్జ్ చేసి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫామ్ చేసిన 1995లో త్రూ ఎయిర్పోర్ట్స్ అథారిటీ of India Act 1994. So it's a statutory body. Aircraft Accident Investigation Bureau, AIIB. Maybe దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే we have seen plane crash, అజిత్ పవర్, అక్కడ కూడా యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అన్నమాట. ఎక్కడైనా ప్లేన్ క్రాష్ అయినప్పుడు, ఎక్కడైనా ఏమైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఇట్ విల్ ఇన్వెస్టిగేట్. ఈ ఇన్వెస్టిగేషన్లో ఇవాళ కూడా ఒక దగ్గర బ్లాక్ బాక్స్ అని వచ్చింది. బ్లాక్ బాక్స్ హ్యాస్ బిన్ కలెక్టెడ్ ఫ్రమ్ బారామతి రీజన్, బారామతి సైట్. అజిత్ పవర్ అక్కడ ప్లేన్ క్రాష్ చూసినాం కదా, అక్కడ బారామతి సైట్ నుండి బ్లాక్ బాక్స్ అనేది కలెక్ట్ చేసిరు, రికవర్ చేసిరు. Actually, what is a black box? This black box continuously record data during flight. It continuously records data. ఇది కంటిన్యూస్ గా డేటా అనేది రికార్డ్ చేస్తూనే ఉంది. ఇది ఎప్పటి నుండి, ఫ్రమ్ అరౌండ్ 1984 ఇట్ హ్యాస్ బికమ్ మ్యాండేటరీ. ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ అనేది ఉండాలి ఎయిర్ క్రాఫ్ట్ లో, ప్లేన్స్ లో. ఈ బ్లాక్ బాక్స్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ రికార్డ్ ద డేటా. మనకి ఒకటి ఇచ్చి బ్లాక్ బాక్స్ అని ఇచ్చేసి, మనకి బ్లాక్ బాక్స్ అంటే సడన్ గా మనం ఎయిర్ క్రాఫ్ట్ గురించి కాకుండా దానికి రిలేటెడ్ ఏదన్నా క్లోజ్ స్టేట్మెంట్స్ ఇచ్చేసి ప్రిలిమ్స్ లో అడిగే ఛాన్స్ ఉంది. ఆర్ దే కెన్ ఆస్క్ అబౌట్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని అడిగే ఛాన్స్, దాని గురించి అడగచ్చు. దే కెన్ రిలేట్ బ్లాక్ బాక్స్ కూడా అడగచ్చు. బ్లాక్ బాక్స్ లో మెయిన్ గా 2 ప్రైమరీ డివైసెస్ ఉంటాయి. ఒకటి DFDR
డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, ఇంకొకటి సివిఆర్ కాక్పిట్ వాయిస్ రికార్డర్, డేటా రికార్డర్, వాయిస్ రికార్డర్. ఇప్పుడు వీటి నుండి అసలు ఏమైంది, ఎక్కడి వరకు ఎట్లా అయ్యిందని చెప్పేసి దే విల్ కలెక్ట్ ద డేటా. బ్లాక్ బాక్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ అన్ అటాచ్డ్ ఆఫీస్ created under 2012. 2012 లో అటాచ్డ్ ఆఫీస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది స్టాట్యుటరీ, అది స్టాట్యుటరీ, ఇవి రెండు మర్జ్ ఇచ్చినారు. బ్లాక్ బాక్స్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో గుర్తుపెట్టుకోవాలి. 2012 అటాచ్డ్ ఆఫీస్. నెక్స్ట్, సో మనం ఇప్పుడు డేటా డ్రివెన్ గురించి తీసుకుందాం. యాక్చువల్గా ప్రెసెంట్ రెగ్యులేటరీ అప్రోచ్ ఏంది, పీరియాడిక్ ఆడిట్స్ మీద, మాన్యువల్ రిపోర్టింగ్ మీద, ఇంకా లేకపోతే పోస్ట్ ఇన్సిడెంట్ అయినాక యాక్షన్ తీసుకోవడం మీద ఇప్పుడు మన ప్రెసెంట్ రెగ్యులేటరీ అప్రోచ్ ఉందన్నమాట. మొత్తం ఒక రియల్ టైం డిజిటల్ యాక్సెస్ లేకుండా ఇంటిగ్రేటెడ్, ఇక్కడ నుండి ఫంక్షనల్, ఆపరేషనల్, ఇంకా సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్, సేఫ్టీ రిలేటెడ్ డేటా అవన్నీ ఇంటిగ్రేట్ అయ్యి లేవన్నమాట. ఇవన్నీ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటే వీ కెన్ టేక్ ప్రివెంటివ్ మెజర్స్ రాదర్ దాన్ రియాక్టివ్. వీ కెన్ టేక్ ప్రివెంటివ్ మెజర్స్. యాక్చువల్గా వాట్ ఈస్ డేటా డ్రివెన్? డేటా డ్రివెన్ ఓవర్సైట్, డేటా డ్రివెన్ ఏవియేషన్ ఓవర్సైట్ ఏంటంటే సిస్టమ్ వేర్ రెగ్యులేటర్స్ యూస్ రియల్ టైమ్ ఫ్లైట్ డేటా. మళ్ళీ ఇంకా ఫ్లీట్, దాన్ని హెల్త్ ఎట్లుంది, లేకపోతే ఎంతమంది క్రూ అవైలబుల్ ఉన్నారు, మెయింటెనెన్స్ ఎట్లుంది, లేకపోతే ఎయిర్పోర్ట్లో ఎంత కంజెషన్, ఓవర్ క్రౌడ్ ఉందా, కంజెషన్ మెట్రిక్స్ అన్నీ ఇస్తుంది అనమాట. ప్యాసెంజర్ లోడ్ ఫ్యాక్టర్స్, ఇట్ ప్రెడిక్ట్స్ డిస్ట్రప్షన్స్, ప్రివెంట్ సేఫ్టీ ఫెయిల్యూర్స్. ఈ డేటా డ్రివెన్ ఏవియేషన్ ఓవర్సైట్ ఉంటే it will prevent safety failures, enforce passenger rights, monitor financial stress. మనకి ఇక్కడ మేజర్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా ఇచ్చినారు ఫస్ట్ ఈ ఆర్టికల్. ఫస్ట్ ఏంది, గ్రోత్ వితౌట్ రెగ్యులేటరీ కెపాసిటీ. మనము ఆల్రెడీ థర్డ్ లార్జెస్ట్ ఏవియేషన్ మార్కెట్ డొమెస్టిక్, బట్ ఇక్కడ డీజీసీఏ చూసుకుంటే ఇట్స్ అండర్ స్టాఫ్, లిమిటెడ్ టెక్ కెపాసిటీ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రాగ్మెంటెడ్ డేటా ఎకోసిస్టమ్, నో యూనిఫైడ్ డేటా ప్లాట్ఫామ్. యూనిఫైడ్ డేటా అంతా ఒక దగ్గర ఉన్న యూనిఫైడ్ డేటా ఏవియేషన్ డేటా ప్లాట్ఫామ్ లేదు మనకి. నెక్స్ట్, వీక్ ప్యాసెంజర్ ప్రొడక్షన్, రీఫండ్స్ అయినా, కంపెన్సేషన్ అయినా, ఫెసిలిటీస్ అయినా, ఎన్ఫోర్స్మెంట్ అన్ని స్లో. కంప్లైంట్ డ్రివెన్, కంప్లైంట్ ఇచ్చినాక పనిచేయడం, అసలు కంప్లైంట్ ఇవ్వక ముందుకు అసలు ఏంది ప్రాబ్లం అని చెప్పేసి చూసుకుంటే ఇవన్నిటికీ మనం మంచిగా చేయొచ్చు అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చినారు. ఫినాన్షియల్ ఫ్రెజిలిటీ ఆఫ్ ఎయిర్లైన్స్ ఏంది, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కొలాబ్స్ చూసినాము, జెట్ ఎయిర్వేస్ క్రైసిస్ చూసినాము, గో ఫస్ట్. ఎందుకు ఇవన్నీ అంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, ఇట్ లాక్స్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. ఎయిర్పోర్ట్ కంజెషన్, దట్ ఈస్ ఆల్సో మేజర్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్. బెస్ట్ ఇది ఈ డేటా డ్రివెన్ ది బెస్ట్ ప్రాక్టీసెస్ యుఎస్ఏలో చూసుకుంటే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఆల్మోస్ట్ అరౌండ్ 30 years ఆఫ్ డేటా, అది మొత్తం సేఫర్ డేటా సిస్టమ్స్లో ఉంటుంది అనమాట. ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ ఈయూలో కూడా ఇక్కడ కొన్ని రిఫార్మ్స్ ఇచ్చిండ్రు. నేషనల్ ఏవియేషన్ డేటా గ్రిడ్, ఒక డేటా గ్రిడ్ ఫామ్ చేసి మొత్తం ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్స్, డీజీసీఏ అన్ని ట్రాఫిక్ కంజెషన్ గురించి అన్నిటి గురించి ఒక రియల్ టైం ప్లాట్ఫామ్ని ఫామ్ చేయాలి అని చెప్పేసి. నెక్స్ట్, ఏఐ బేస్డ్ ప్రెడిక్టివ్ సేఫ్టీ సిస్టమ్, ఒక ఏఐ బేస్డ్ ప్రెడిక్టివ్ సేఫ్టీ సిస్టమ్ని ఫామ్ చేయాలని. స్ట్రెంథనింగ్ డీజీసీఏ, టెక్నికల్ మ్యాన్ పవర్, అందులో మ్యాన్ పవర్ని, అందులో రిక్వైర్మెంట్స్ని ఎక్కువ, ఫైనాన్షియల్ అండ్ ఫంక్షనల్ ఆటోనమీ కూడా ఇవ్వాలి అని. ఎకనామిక్ స్ట్రెస్ మానిటరింగ్ ఆఫ్ ఎయిర్లైన్స్, ఆటోమేటిక్ ప్యాసెంజర్ కంపెన్సేషన్ సిస్టమ్స్, ఇది మీరు సివిల్ ఏవియేషన్లో వస్తే ఈ రిఫార్మ్స్ అన్ని మీరు మీ మెయిన్స్ ఆన్సర్లో యూజ్ చేయొచ్చు. ప్రాబ్లమ్స్ ఇంకా రిఫార్మ్స్, మంచి ఒక కంక్లూజన్ ఇస్తే సివిల్ ఏవియేషన్ మీద ఒక మంచి టాపిక్ మీకు ఒక 2 page ఆన్సర్, 2 page ఆల్మోస్ట్ ఒక 1 page మీకు వచ్చేసినట్టే. నెక్స్ట్, లోవర్ బీడీ ట్రేసెస్ ఆర్ షార్ట్ టర్మ్ గెయిన్ బట్ లాంగర్ టర్మ్ పెయిన్. ఇక్కడ బీడీ మీద తక్కువ ట్యాక్స్ వేసి సిగరెట్ కంటే అది షార్ట్ టర్మ్ గెయిన్ అని చెప్పేసి అంటాం. బీడీ సెంటర్ మీద 18% ఆఫ్ జిఎస్టీ, మోస్ట్ టొబాకో ప్రోడక్ట్స్ 40%, హైయెస్ట్ ట్యాక్స్ స్లాబ్ కింద అరౌండ్ అప్రాక్సిమేట్లీ 40%. ఈ లోవర్ బీడీ ట్యాక్సెస్ మే అపియర్ ప్రో పూర్, అంటే ఓకే మనం పూర్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం, ఎందుకంటే బీడీ కార్మికులను చూసుకుంటే ఎక్కువ మటుకు లోవర్ మిడిల్ క్లాసెస్ నుండి వీళ్ళు ఇంట్లో ఉండి ఇవన్నీ చేస్తారనమాట. బీడీ కార్మికులను చూస్తాం మనం. కాకపోతే డిసీజ్ బర్డెన్ ఎంత, ఇప్పుడు తక్కువ ట్యాక్స్ వేస్తే తక్కువ రేట్లో బీడీ వస్తే సిగరెట్ కన్నా ఒక మంచి ఇంకా 2 తాగేటోడు 5 తాగేస్తారు.
అట్లా. హయ్యర్ డిసీజ్ బర్డెన్, హయ్యర్ అవుట్ ఆఫ్ పాకెట్ హెల్త్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ పావర్టీ, వైడనింగ్ ఈక్వాలిటీ. ఇవన్నీ ప్రాబ్లమ్స్. షార్ట్ టర్మ్లో గెయిన్ వచ్చిందేమో, కానీ లాంగ్ టర్మ్లో హెల్త్ ఇష్యూస్ చూసుకోవాలి. హెల్త్ ఇష్యూస్ చూసుకోవాలి. ఇక్కడ కన్సంప్షన్ ప్యాటర్న్స్ చూసుకుంటే కీ సర్వే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, ఇంకా గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే, ఈ 2 సర్వేస్ మీద మనము కన్సంప్షన్ ప్యాటర్న్ చూసుకుంటే నార్మల్గా మెన్ సిగరెట్స్ 13.3%, బీడీ 7.8%, ఉమెన్ నెగ్లిజిబుల్ పర్సెంటేజ్. కానీ రూరల్ అర్బన్ డివైడ్లో చూసుకుంటే రూరల్లో ఎక్కువ 8.3%, అర్బన్లో 4.5%. ఇక్కడ స్ట్రాంగ్ రూరల్ కాన్సన్ట్రేషన్ చూసుకుంటాం. మళ్ళీ ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ కన్సంప్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మోర్ దాన్ 5 per day, బీడీస్ 5 కంటే ఎక్కువ తాగుతున్నారు 80%. ఇందులో ఉన్న దాంట్లో 80% ఆఫ్ ద పీపుల్ 5 కంటే ఎక్కువ తాగుతారు, తక్కువ రేట్. ఈడేమైపోయింది, సిగరెట్ యూజర్స్ 5 కంటే తక్కువ తాగుతున్నారు. ఓవర్ 70% ఆఫ్ ద పీపుల్, ఇక్కడ ఉన్న పర్సంటేజ్లో 70% ఆఫ్ ద పీపుల్ 5 సిగరెట్ల కంటే తక్కువ తాగుతున్నారు. నెంబర్ ఆఫ్ స్మోకర్స్ కాదు ఇక్కడ, యాక్చువల్గా టొబాకో లోడ్ ఎంత తీసుకుంటున్నారు, ఒక్క మనిషి ఎంత తీసుకుంటున్నారు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు నేనున్నా, ఇంకొక పర్సన్ ఉన్నారు, నేను బీడీ తాగుతున్నా, నేను సిగరెట్ తాగుతున్నా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను తాగను, ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ ఉండు, పర్సన్ బి ఉండు. పర్సన్ ఏ రోజు 5-6 బీడీలు తాగేస్తున్నాడు, పర్సన్ బి 1-2 తాగుతున్నాడు. సో టొబాకో ఇంటేక్ ఎవరి దగ్గర ఎక్కువ ఉంది, పర్సన్ ఏ దగ్గర కదా. ఇంటెన్సిటీ మ్యాటర్స్ ఇక్కడ ఇంటెన్సిటీ మ్యాటర్స్. నెక్స్ట్ ట్యాక్స్ పాలసీ ఎవిడెన్స్ ఏంది, కంపారిజన్ చేస్తే హయ్యర్ ట్యాక్సెస్ ఉంటే హయ్యర్ ప్రైస్, కన్సంప్షన్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఇక్కడ స్పెండింగ్ ఇంక్రీస్డ్ డ్యూ టు టాక్సేషన్. కానీ ఇక్కడ బీడీస్ చూస్తే లో ట్యాక్సెస్, హయ్యర్ నంబర్ స్మోక్డ్ పర్ డే. ఎందుకు ఎక్కువ తాగేస్తున్నారు, కొంతమంది ఉన్నా కానీ ఎక్కువ తాగేస్తున్నారు. స్పెండింగ్ ఇంక్రీస్డ్ డ్యూ టు హయ్యర్ కన్సంప్షన్. అక్కడ టాక్సేషన్ వల్ల మనకి స్పెండింగ్ ఇంక్రీస్డ్, ఇక్కడనేమో కన్సంప్షన్ ఎక్కువ అవ్వడం వల్ల. ఇక్కడ కంట్రోల్ యూజేజ్ కంట్రోల్ చేస్తలేం మనం బీడీస్ లా, అక్కడనేమో ట్యాక్స్ ఎక్కువ చేయడం వల్ల, ఎక్కువ రేట్ అవ్వడం వల్ల, టాక్సేషన్ వల్ల అక్కడ స్పెండింగ్ అనేది తక్కువ వేస్తున్నాం. ఈడ స్పెండింగ్ ఇంక్రీజ్ అవుతుంది, ఈడ దీని మీద టాక్సేషన్ వల్ల మనకి ఎక్కువ పైసలు వస్తున్నాయి. ఈడనేమో ఎక్కువ తాగడం వల్ల వస్తుంది, కంట్రోల్ చేస్తలేం, యూజ్ అనేది కంట్రోల్ చేస్తలేం. ఇక్కడ మనకి ఈ బీడీ దాంట్లో టైప్ ఆఫ్ టాక్సేషన్ చూసుకుంటే స్పెసిఫిక్ ఎక్సైజ్ అంటే ట్యాక్స్ పర్ స్టిక్, ఒక క్వాంటిటీ మీద ఒక పర్ స్టిక్ దాని మీద వేస్తే రెడ్యూసెస్ కన్సంప్షన్ డైరెక్ట్లీ, ప్రివెంట్స్ చీప్ ప్రోడక్ట్ సబ్స్టిట్యూషన్, బెటర్ ఫర్ పబ్లిక్ హెల్త్. కానీ ఇక్కడ యాడ్ వాలోరం ట్యాక్స్ ఏంటంటే ప్రైస్ బేస్డ్. ఇప్పుడు మనం బీడీస్ లో చూసుకుంటే ప్రైస్ బేస్డ్, చీప్ ప్రోడక్ట్స్ రిమైన్ అఫోర్డబుల్ ఎక్కువ ఉంటే ఎక్కువ తాగేసి మనకి పైసలు స్పెండింగ్ అనేది ఎక్కువైంది, కానీ టాక్సేషన్ వల్ల కాదు. అట్లా ఎక్కువ తాగడం వల్ల ఏమవుతుంది, నెక్స్ట్ ఆస్తమా, బ్రీతింగ్, టీబీ, అన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. హెల్త్ సెక్టర్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్తాం. ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ హెల్త్ సెక్టర్. ఇప్పుడు మనం సోషో ఎకనామిక్ ప్రొఫైల్ ఆఫ్ బీడీ తాగే వాళ్ళని చూసుకుంటే ఓల్డర్ పీపుల్ ఎక్కువ ఉంటారు, రూరల్ పాపులేషన్, మళ్ళీ ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్స్ చూసుకుంటాం, వాళ్ళే ఎక్కువ దే ప్రిఫర్ బీడీస్. ఇప్పుడు మనం లేబర్ కన్జంప్షన్ ఓవర్లాప్ అవుతుంది. ఎవరింట్లో అయితే ఈ బీడీస్ చేస్తున్నారో వాళ్ళ ఇండ్లలోనే మనం సర్వే చూసుకుంటే వాళ్ళ ఇంట్లోనే కన్సమ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. సో మనం షార్ట్ టర్మ్ మనము బీడీ కార్మికుల గురించి చూసుకున్నా, వాళ్ళు చేసే వాళ్ళ గురించి ఓకే వాళ్ళు దే విల్ ఎర్న్ అని చెప్పేసి చూసుకుంటే హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఒక మనిషి ఇప్పుడు సపోజ్ వైఫ్ బీడీలు చేస్తుంది, హస్బెండ్ తాగేస్తూనే ఉన్నారు, తక్కువనే కదా అని చెప్పేసి, ఇప్పుడు ఆయన హెల్త్ మీద ఎఫెక్ట్ అయిపోయి ఇక్కడ వచ్చే 100 చూసుకుంటే అక్కడ 1000 పోతున్నాయి కదా. అది లాంగ్ టర్మ్ లో ఇట్ విల్ పెయిన్ అని చెప్పేసి చెప్తున్నారు. దిస్ యూ కెన్ రిలేట్ విత్ యువర్ టాక్సేషన్, హెల్త్ సెక్టర్ని ఇంక్లూడ్ చేయొచ్చు, టాక్సేషన్ ఇంక్లూడ్ చేయొచ్చు. ఒక మంచి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో యూ కెన్ గివ్ దిస్ ఎగ్జాంపుల్. సర్వే స్టాట్స్, కన్సంప్షన్ అది చూసుకొని ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేయాలంటే షార్ట్ టర్మ్ లైవ్లీహుడ్ ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ షార్ట్ టర్మ్ లైవ్లీహుడ్ వర్సెస్ లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్, షార్ట్ టర్మ్ లైవ్లీహుడ్ వర్సెస్ లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏదన్నా రిఫార్మ్స్ ఆర్ రెగ్యులేషన్స్ చేయాలి అనుకుంటే వర్కర్ ట్రాన్సిషన్ మీద పని చేయాలి. మనం ట్యాక్స్ సబ్సిడీ కాదు, అసలు ఆ పని చేసే వాళ్ళకి ఇంకా వేరేది ఏదన్నా ఆపర్చునిటీ, వేరే ఏదన్నా ఆప్షన్ చూసి వర్కర్ ట్రాన్సిషన్ మీద మనం పని చేయాలి. వాళ్ళ ట్యాక్స్ సబ్సిడీ తక్కువ చేస్తే తర్వాత హెల్త్ సెక్టర్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది
అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఆర్గ్యూ చేసినారు. నెక్స్ట్, లాగర్ హెడ్ టర్టిల్స్ ఫేస్ 4-pronged threats due to climate change. Loggerhead very important. IUCN status vulnerable. ఎక్కడ అట్లాంటిక్, పెసిఫిక్, ఇంకా ఇండియన్ ఓషన్స్ అండ్ మెడిటరేనియన్స్ లో దీన్ని చూస్తాము. మేజర్ నెస్టింగ్ బీచెస్ ఏంది? ఓమన్, ఫ్లోరిడా, ఆస్ట్రేలియా, జపాన్. మన ఇండియాకి అంత రిలేటెడ్ కాదు, కాకపోతే ఐయుసిఎన్ స్టేటస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఐయుసిఎన్ స్టేటస్ అడగకపోయినా క్లైమేట్ చేంజ్ ఏ థ్రెట్స్ వల్ల దీనికి, ఏ ఫ్యాక్టర్స్ వల్ల దీనికి థ్రెట్ ఉంది, దీని పాపులేషన్ ఇంకా తక్కువ అయ్యే ఛాన్స్ ఉంది, ఇట్ క్యాన్ ఫాల్ అండర్ క్రిటికల్ ఎండేంజర్డ్. ఇప్పుడు ఇట్లానే వదిలేసుకుంటూ పోతే వల్నరబుల్ నుండి క్రిటికల్ ఎండేంజర్ కూడా పోవచ్చు. ఎందుకు న్యూస్? క్లైమేట్ చేంజ్, ఇక్కడ రిప్రొడక్షన్ అనేది తక్కువ అయిపోతుంది. సో వి విల్ సీ ద థ్రెట్స్ వన్ బై వన్. ఫస్ట్ ఏంది? రైజింగ్ శాండ్ టెంపరేచర్. రైజింగ్ శాండ్ టెంపరేచర్ వల్ల దీనికి ఏంది మేడం అని చెప్పేసి అంటే, టెంపరేచర్ డిపెండెంట్ సెక్స్ డిటర్మినేషన్ అన్నమాట. ఇది మీరు లాగర్ హెడ్ టర్టిల్స్ లో చూస్తారు. వార్మర్ శాండ్ లో మోర్ ఫీమేల్స్ ఉంటారు, కూలర్ శాండ్ లో మోర్ మేల్స్ ఉంటారు. ఇక్కడ సెక్స్ రేషియో అనేది బాగా డిఫరెంట్ అయిపోతుంది. సో ఇంపాక్ట్ ఏం పడుతుంది? ఎక్స్ట్రీమ్లీ హై టెంపరేచర్స్, ఎగ్స్ ఫెయిల్ టు హ్యాచ్. లాంగ్ టర్మ్ లో పాపులేషన్ కొలాప్స్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ మేల్స్. ఇక్కడ ఎక్కువ ఓవర్ అయిపోతే, ఫీమేల్స్ ఎక్కువ అయిపోతే, మేల్స్ లేకపోతే ఎగ్స్ ఎట్లా అవుతాయి? ఎగ్స్ ఎట్లా హ్యాచ్ అయితే తర్వాత ఇంకా ఫ్యూచర్ లో there is reproduction. Next, 2, warmer oceans altered migration routes. వార్మర్ ఓషన్స్ వల్ల మైగ్రేషన్ రూట్స్ అనేవి ఆల్టర్ చేసినాయి. లాంగర్ మైగ్రేషన్స్, లాంగర్ ఎనర్జీ యూజ్ అయ్యి, ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్గా పోతుంటే ఎనర్జీ ఎక్కువ యూజ్ అవ్వడం వల్ల చాలా మటుకు మధ్యలోనే చనిపోతున్నాయి మధ్యలోనే. ఓకే, నెక్స్ట్, ఫుడ్ స్కేర్సిటీ, రెడ్యూస్డ్ గ్రోత్ అండ్ స్మాలర్ బాడీ సైజ్. వీటికి మెయిన్ డైట్ ఏంది? జెల్లీ ఫిష్, మొల్లస్క్. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఈ ప్రే డిస్ట్రిబ్యూషన్ అనేది షిఫ్ట్ అవుతుంది, ప్రొడక్టివిటీలో డిక్లైన్ ఉంది, సో గ్రోత్ అనేది తక్కువ ఉంది. స్మాలర్ అడల్ట్స్, లోవర్ రిప్రొడక్టివ్ సక్సెస్. నెక్స్ట్, సీ లెవెల్ రైజ్ అండ్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్. హ్యాబిటాట్ లాస్, నెస్టింగ్ హ్యాబిటాట్ లాస్ అయిపోతుంది. సీ లెవెల్ రైజ్ అవ్వడం వల్ల టైడల్ ఫ్లడ్డింగ్ ఇవన్నీ చూస్తే, బీచ్ ఎరోజన్, కోస్టల్ ఫ్లడ్డింగ్, సైక్లోన్స్, ఇవన్నిటి వల్ల నెస్టింగ్ హ్యాబిటాట్ లాస్ అయిపోతుంది. ఈ నెస్ట్ అనేది మొత్తం మునిగిపోతుంది, సబ్మర్జెన్స్. అప్పుడు ఏమైపోయి నెస్టింగ్ అంతా పోతే పాపులేషన్ లో కూడా మనం డిక్రీజ్ చూస్తాం, డిక్లైన్ ఇన్ పాపులేషన్. లాగర్ హెడ్స్ వెరీ ఇంపార్టెంట్. ఎకలాజికల్ ఇంపార్టెన్స్ చూసుకుంటే, లాగర్ హెడ్స్ హెల్ప్ ఇన్ కంట్రోలింగ్ జెల్లీ ఫిష్ పాపులేషన్. ఏదన్నా ఒక స్పీసీస్ ఏదన్నా ఎండేంజర్కి వచ్చిన ఇట్ విల్ డిస్టర్బ్ ఫుడ్ వెబ్ ఆర్ ఫుడ్ చైన్. ఫుడ్ వెబ్ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఫుడ్ వెబ్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అయితే మిగతా నెక్స్ట్ అన్ని డిస్టర్బ్ అయినట్టే. నెక్స్ట్, కన్జర్వేషన్ మెజర్స్. గ్లోబల్ సిఎంఎస్ కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్ సైట్స్ లో అపెండిక్స్ 1, ఇట్ కమ్స్ అండర్ అపెండిక్స్ 1, మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ కింద కూడా వస్తుంది. నెక్స్ట్, టెంపరేచర్ మేనేజ్మెంట్, షేరింగ్ ఇంకా రిలొకేషన్. సి, లాగర్ హెడ్స్ ఆర్ నాట్ మేజర్ నెస్టర్స్ ఇన్ ఇండియా. కాకపోతే ఈ ఇష్యూ దేనికి రిలేటెడ్? ఆలివ్ రిడ్లీ టర్టిల్ చూస్తాం మనం. ఓకే, ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్ కూడా ఇవన్నీ ఫేస్ చేయొచ్చు. ఇవన్నీ మన ఇండియాలో కూడా మనం ఫేస్ చేస్తున్నాం. ఓవర్ మొత్తం గ్లోబ్ అంతా ఫేస్ చేస్తుంది. సో కోస్టల్ ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్, క్లైమేట్ రెసిలియంట్, ఒక ప్లాన్ రెసిలియంట్. ఓకే, మనం మంచిగా దాన్ని క్లైమేట్కి అడాప్ట్ అయ్యేటట్టు బయోడైవర్సిటీ ప్లానింగ్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ దిస్, ఈ న్యూస్ తోని మన దగ్గర ఉన్న టర్టిల్స్ మనం కన్సర్వ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఆల్మోస్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. డైలీ నేను ఒక జిఎస్ మెయిన్స్ క్వశ్చన్స్ ఇస్తాను. మీరు 2027కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫ్రీగా ఎవాల్యుయేట్ చేస్తాము. మీరు టెలిగ్రామ్లో పంపించండి. ఆల్మోస్ట్ ఇవాళ 3 క్వశ్చన్స్ ఇచ్చినాం. 3 క్వశ్చన్స్ రాసి పంపించండి. డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అగైన్ మళ్ళీ రేపు మనం హిందూ అనాలిసిస్తో మళ్ళీ కలుసుకుంటాం.